హలో. ఎస్ మేడం. నమస్తే మేడం. టేక్ యాక్షన్ అగైన్స్ దెం. మనం యాక్షన్ తీసుకుని ఏ ప్రయోజనం ఉండదు మేడం. మనం అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకువెళ్తాం. తను జడ్జినే అడుగుతాడు, యువర్ ఆనర్ మీ తల్లిదండ్రులు బాగా పెంచడం వల్లే కదా మీరు జడ్జి అయ్యారు, బాగా పెంచడం వల్ల కదా జడ్జి పోలీసు వకీలని అయ్యారు. అలాగే అని ఈ పాట పాడతాడు. ఈ పిల్లాడిని మంచి పిల్లాడిలాగా పెంచలేదే, వాడు మంచివాడైనా కాని చెడ్డవాడైనా కాని అది పెంపకంలో ఉందిలే అని పాట పాడుతూనే చెప్తాడు. నన్ను పెంచిందే గవర్నమెంట్, నేనెంత పోకిరిగా తయారవడానికి గవర్నమెంటే కారణం. అందుకు ముందుగా గవర్నమెంట్ దండించాడే, ఆ తర్వాత కోర్టే వదిలేస్తుంది. అది మాత్రమే కాదు మేడం, అది వాళ్ళ ఇంట్లోనే కదా తాగుతున్నాడు. ఆపండి. సొంత ఇంట్లో ఉన్నా కూడా తాగి గోల చేయడానికి గవర్నమెంట్ కి 10,000 కట్టాలి. ఒక వ్యక్తి చట్టరీత్యా ఎంత ఆల్కహాల్ ఇంట్లో పెట్టుకోవచ్చో నీకు తెలుసు కదా? తెలుసు మేడం, కానీ ఇది టేక్ యాక్షన్ అగైన్స్ దెం. వీరయ్య, ఏంటి మేడం? గవర్నమెంట్ నుంచి వారికి ఇవ్వాల్సిన 10,000 ఫైన్ గా కట్టేయండి. నువ్వు అతన్ని కస్టడీలోకి తీసుకుంటావా లేదా నేను మీద యాక్షన్ తీసుకున్నా? ఆ గవర్నమెంట్ 10,000 ఇచ్చేది ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్. ఆ తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన ఆ ఇద్దరిని ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. ఎవరది? సార్ మీరేంటి ఈ సమయంలో తాగుతున్నానని అరెస్ట్ చేయడానికి వచ్చారా? మీరు రావద్దు, మనుషులు పంపిస్తే చాలు. అది చాలా కష్టమైన విషయం సార్. ఇక మీద పెళ్లి జరిగి దాని తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళని మీ చేతిలో. వాళ్ళిద్దరినే చెప్పాను. వీళ్ళిద్దరా? ఎందుకు? మేడం నుంచి చిన్న కంప్లైంట్, నా టోపీ పోతుంది. తీసుకెళ్ళండి, కానీ స్టేషన్ లో లాక్ చేసి పోలీస్ బుద్ధి చూపించండి. నన్ను మీరు అలా అనకండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఫ్రూట్ జ్యూస్ ఐస్ క్రీమ్ కొనిచ్చి రేపు పొద్దుటికల్లా తీసుకొచ్చేది. వెళ్ళరండి రా. ఎందుకురా? జీప్ లో ఫ్రంట్ సీట్ లోనే కూర్చున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తాను. సరేరా, మీరు వెళ్ళండి. అయితే ఇది తాగు. ఇది కొంచెం పట్టుకోండి. ఇది కూడా తాగేసి. గుడ్ నైట్. తాగుడు 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 సరిగ్గా అడుక్కునేవాళ్ళు. ఈరోజు వెళ్ళిపోవటానికి ఇచ్చాను. మీరిద్దరు ఆర్డీఓ ఇంటి ముందు నుంచోనే ముందు కొడతారా? చెప్పండి రా. మిమ్మల్ని తీసుకురావాలంటే జేబులో ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకురావాలా? సార్ మమ్మీ చేయబెట్టరని సర్కార్ చెప్పారు కదా. అవునవును, నేను చేయవేను. మిమ్మల్ని కొట్టి పళ్ళు పీకేసి మిమ్మల్ని మొక్కలుగా నరిగి ఊరగా పెట్టలేదో 306, 307, 309 రండి. వీళ్ళిద్దరిని ఒంగో పెట్టి వాళ్ళ కడుపులో ఉన్న పేగులు మొత్తం లాగిపడేయండి. వీళ్ళమ్మడి దగ్గర దాగిన ఉగ్గుపాలతో సహా కొట్టే ధైర్యం నీకుంటే నా ముందు చూద్దాం. వీళ్ళిద్దరు సార్ గారి పిల్లలరా, నా రక్తం. వాళ్ళ బయటికి పంపిడ్రా, చంపేసా చూడు. వెళ్ళండి, వెళ్ళి కార్లో ఫ్రంట్ సీట్ లో కూర్చోండి. తర్వాత ఏంటి విశేషం? ఊళ్ళో వాళ్ళ తగ్గాయా? పోరా సార్, మేమేం చేయాలి? పోయి పేర్లు చూసుకోండి. పదకొండింటికి కదా ఫంక్షన్ అన్నారు? అవును మేడం. మేడం ఇప్పటికే ఆలస్యమైంది మేడం. ఇంకొక ఫైలే కదా ఉంది, అది చూసి వెళ్దాం. ఏంట్రా ఏంట్రా ఏమనుకుంటున్నావురా? నేనేమి అనుకోలేదు. నువ్వేమి అనుకోలేదా? ఒక్కటిచ్చానంటే నొప్పి తెలియకుండా చనిపోతావు. చూస్తావా? జైల్లో ఉన్నప్పుడు నేను ఎవరో తెలుసా? వీరయ్య మేడం, ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు సమాధానం చెప్పేసేళ్ళు. మీకు తెలుసా, అక్కడున్న ఇల్లు నా నాన్నగారు నాకు కట్టించిన ఆస్తి. ఇదేమి మెంటల్ గా ఉండడానికి ఆఫీస్ కాదు. ఏం పేరు? ఆర్డీఓనో నీ అయ్యనో. ఈ ఆస్తి ఎవరిదని తెలుసు కదా? నాన్నగారిది. నీ అయ్య మీ నాన్నగారిది. వీళ్ళ దగ్గర 10 పైసా అద్దెనైనా వసూలు చేశానా?
నోట్లో ఏంటి అరటిపండు పెట్టుకున్నావా? అద్దె వసూలు చేశానా? వీరయ్య వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళకు. క్షమించండి, కొన్ని రోజులు నేను జైల్లో ఉన్నందువల్ల వీరిద్దరు మాట్లాడే భాష నేను అర్థం చేసుకోలేకపోయాను అంతే. నేను ఏ రోజైనా వీళ్ళతో మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించింది చూసావా? ఎందుకు నాకు తలకాయ నొప్పి తెప్పిస్తున్నారు? నేనేమి చేయలేదు. నువ్వు ఏమి చేయలేదా? నా ఇంట్లో నేను స్నానం చేసుకోవాలంటే నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? నేను ఇక్కడ పాట పాడొద్దు, మందు తాగొద్దు, చిల్లీ చికెన్, స్కాచ్, విస్కీ ఏమి నిన్ను అడగట్లేదు. స్నానం చేయడానికి నీళ్లు అది ఎదవ నాకు ఇవ్వలేడా? అది కరెంట్ లేదు, అందుకే మోటార్ ఆన్ చేయలేదు. కరెంటు, మోటార్ ఇవన్నిటితోనే అడవిలో ఉన్న ఆదివాసులు అందరూ స్నానం చేస్తున్నారా? లేదు. ఇక్కడ బావి ఉందా? ఉంది. తాడుంది కదా? ఉంది. బకెట్ ఉంది కదా? ఉంది. బావిలో నీళ్లే కదా ఉన్నాయి, నూనె ఉందా ఏంటి? అవును. పైన ట్యాంక్ ఉంది కదా? అవును. అయితే చేరి అందులో నింపరా? లేదు, ఒక్క నిమిషం ఆగు. నేను ఇప్పుడే వెళ్ళి ఆర్డియో రూమ్ లో స్నానం చేస్తాను. అయ్యో ఆగండి సార్, వద్దు. సార్కి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. నేను స్నానం చేయాలి. అంతే కదా? అవును. మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అయితే పదరా. నిజం చెప్పమంటారా సార్? అదరగొట్టేశారు. నా ఇన్నేళ్ల సర్వీస్లో ఒక ఆర్టీఓ ఇంతలా అవమానపడడం నేను మొదటిసారి చూస్తున్నాను సార్. మీరు ఇలా 4 పర్ఫార్మెన్స్లు చేశారంటే తన ఫ్లాట్ అవడం ఖాయం సార్. చూస్తూ నించున్నావే సోపర్. సరే సార్. ఓ, జైల్లో ఉన్నారనే గానీ మీ ఒంటిని మాత్రం భలే షైనింగ్ గా ఉంచుకున్నారు సార్. మీరు ఇప్పుడు చేసినట్టుగానే తన ముందు మీరు నాతో కఠినంగా ప్రవర్తించండి సార్. వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించాలని నాకు కూడా ఒకవైపు ఆశగానే ఉంది సార్. అందరూ తనకి లంచం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఈ భూతమే దేనికి ఒప్పుకోవడం లేదు. ఇంతకుముందు ఒకసారి ఉన్నారు, ఆయన నన్ను వీరయ్యని గట్టిగా పిలవరు. ఆ సారి గారి కోసం నేను ఎంతమంది దగ్గర ఎంత లంచం తీసుకున్నానో తెలుసా? మా ఇంటి మీద 2వ అంతస్తు కట్టుకుంటున్నప్పుడే ఈ భూతం ఇక్కడికి వచ్చి పడింది. అంతటితో మా ఇంటి పని ఆగిపోయింది సార్. వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం పట్టుకున్నట్టు అయింది సార్. ఏడు పని చేయడం కన్నా బర్రెలు మేపుకోవడమే మేలు. ఆవిడ గడ్డి తినదు, మమ్మల్ని గడ్డి తినవదు. అది గడ్డి కాదురా సార్. మీకు విషయం తెలుసా? ఊరి చివరి చెక్ పోస్ట్ లో నాకు పని దొరికింది. అంతటి బంగారమైన పని వదిలేసుకుని నేను ఇక్కడికి ఎందుకు వచ్చి చేరానో చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ కి భయపడే. నాకు పెద్ద పెద్ద ఆశలేమి లేవు. ఒక 4-5 బంగ్లాలు, 1-2 ఎస్టేట్లు అంతే. తాను ఇక్కడ ఉన్నంత వరకు ఆ ఆశ నెరవేరే అవకాశమే లేదు, కలగానే మిగిలిపోతుంది. అయితే మీ ఎవరికి తనంటే ఇష్టం కదా? అయ్యో, మీకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము. సార్, మనిద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. కుడి చేత్తో తిన్నది ఎడం చేయికి తెలియకపోవాలంటే ఎడం చేత్తో తిను. అబ్బా సార్, నేనేదో సామెత కన్నాను. మీకు కోట్లలో ఆస్తుంది, చేతిలో ఉన్నదంతా అందరికీ పంచిపెట్టే మంచి మనసుంది. ఈ భూతం ఇక్కడ ఉన్నంత వరకు అది జరిగే అవకాశమే లేదు సార్. చేతిలో నెయ్యి పెట్టుకొని వెన్న కోసం ఊరంతా వెతకాల చెప్పండి. వద్దు. అదిగో అక్కడ చూడండి. అది తేకు చెట్టే కదా? మీరు అన్నారంటే చాలు సార్. రాత్రికి రాత్రే ఎవ్వరికీ తెలియకుండా ఆ చెట్టు నరికించే బాధ్యత నాది సార్. సొంత ఇంట్లో దొంగతనమా? బాగోదు. కరెక్ట్ గా ఉంటుంది సార్. ఇప్పుడే మీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం కూడా ఫైన్ గా వాళ్ళే తీసేసుకున్నారు. మనశ్శాంతిగా ఒక పెగ్గు కూడా తాగలేకపోతున్నానని ఇప్పుడు మీరే కదా నాతో చెప్పారు. మన జేబులో కట్టలు కట్టలు డబ్బు ఉందంటే అప్పుడు అందరూ మనల్ని పొగుడుతూ ఉంటారు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకొని చూడండి.